హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ ప్లేస్ తెలుగు ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీకు 3 టూల్ గురించి, అలాగే తర్వాత సెలక్షన్ టూల్స్ ఏంటి, సెలక్షన్ టూల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది చెప్పడం అయితే జరిగింది. ఈ క్లాస్లో మీకు క్రాఫ్ట్ టూల్ అంటే ఏంటి, ఫ్రేమ్ టూల్ అంటే ఏంటి, తర్వాత ఐడ్రాపర్ టూలు, తర్వాత స్పాట్ హీలింగ్ టూల్, వీటి గురించి అయితే చెప్తాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి క్లాసుకి కూడా బాగా ప్రిపేర్ అయితేనే కానీ మీకు బాగా ప్రాక్టీస్ అయితేనే కానీ మీకు వర్క్ అన్నది రాదు. ఆ టూల్స్ ఏ పర్పస్గా పనిచేస్తాయి, ఎప్పుడు వాడాలి ఏంటన్నది మీకు తెలియదు. నేను చెప్పే క్లాస్ ప్రతిదీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ క్లాస్లో వచ్చి నేను క్రాఫ్ట్ టూల్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్నే ఒక క్రాఫ్ట్ టూల్ అయితే తీసుకున్నాను. క్రాఫ్ట్ టూల్ తీసుకొని నేను ఎప్పుడైనా సరే ఏ టూల్ తీసుకున్నా సరే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఈ పైన మీరు చూడండి, పైన గమనించి ఉండండి. అలాగే లేయర్ ప్యానెల్, ఈ లేయర్ ప్యానెల్ గురించి కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. ఈ లేయర్ ప్యానెల్ కూడా గమనించండి. క్రాఫ్ట్ టూల్ తీసుకున్నాను. క్రాఫ్ట్ టూల్ షార్ట్కట్ వచ్చి సి. నేను ఈ రెడ్ కలర్ ఆబ్జెక్ట్లో నేను ఒక్కటే కావాలనుకుంటున్నాను. ఈ వైట్ రెడ్ కలర్ ఆబ్జెక్ట్లో మొత్తం పేజ్లో నేను ఈ పార్ట్ వరకే కావాలి అని అనుకుంటున్నాను. అందుకోసం నేను ఆ పార్ట్ వరకునే క్రాఫ్ట్ టూల్ తీసుకొని సెలెక్ట్ చేశాను. మీకు ఆల్రెడీ క్రాఫ్ట్ టూల్కి సంబంధించి ఐడియా ఉంటుంది. అలాగే మిగతా టూల్స్ కూడా అదే పర్పస్లో పనిచేస్తాయి. దీంట్లో స్లైస్ టూలు, స్లైస్ సెలెక్షన్ టూలు ఎలా పనిచేస్తాయి ఏంటన్నది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదవుతుందా? నేను మెయిన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫ్రేమ్ టూల్. ఈ ఫ్రేమ్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు చెప్తాను. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ గణేష్ని ఫోటో అయితే ఉంది కదా, దీన్ని ఏదైనా ఒక ఫ్రేమ్లో, నేను ఒక రౌండ్ ఫ్రేమ్లో పెడదామని అనుకుంటున్నాను. జస్ట్ ఇంతవరకు సెలెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్షన్ ఎంతవరకు ఉందో అది ఫ్రేమ్లో ఇమిడిపోతుంది. కావాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? పైకి కిందకి ఒకవేళ కట్ అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను చూడండి. నేను అలాగే ఇంకొక ఫ్రేమ్ తీసుకుంటున్నాను. నా దాంట్లో ఉన్న వాటిల్లో ఇంకో ఫ్రేమ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి గమనించండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వరకనే మీకు చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ ఒక ఫ్రేమ్ అయితే నా గ్యాలరీ నుంచి అయితే తెచ్చుకోవడం జరిగింది. ఓకే, ఇది చూడండి. ఈ ఫ్రేమ్ వరకు నేను గణేష్ని ఫోటో ఇందులో నేను పెట్టాలి అని అనుకుంటున్నాను. జస్ట్ ఏం చేస్తున్నానంటే గణేష్ని ఫోటో తీసుకెళ్ళి ఏదైతే ఫ్రేమ్ తెచ్చుకున్నానో ఆ ఫ్రేమ్ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. జస్ట్ ఇలా చూడండి. అలాగే దీన్ని ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్రేమ్లో నేను పెట్టాలి అనుకుంటున్నాను. దానికోసం ఈ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఫ్రేమ్ టూల్. ఈ ఫ్రేమ్ టూల్ తీసుకొని ఇక్కడ ప్రాపర్టీస్ మాత్రం మీరు గమనించండి. నేను రెక్టాంగిల్లో ఉన్నానా, సర్కిల్లో ఉన్నానా, ఈ పైన ప్రాపర్టీస్ అన్నది మీకు చూపిస్తుంది. సర్కిల్లో ఉన్నాను. ఓకే, ఆ ఫ్రేమ్లో నేను ఇమర్చాలనుకుంటున్నాను కదా, జస్ట్ కొద్దిగా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, నాకు ఒక సర్కిల్గా అయితే వచ్చింది. జస్ట్ నేను మూవ్ చేసుకుంటున్నాను దీన్ని. ఒకసారి గమనించండి. ఓకే, నేను అలా లైట్గా మూవ్ చేసుకుంటున్నాను. మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకే, ఓకే చూడండి. ఇలాగా మీరు వర్క్ అయితే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎలా చేయాలి ఏంటన్నది మీకు తెలుస్తుంది. ఈ ఫ్రేమ్ సెలెక్షన్ టూల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. దీన్నే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు, అంటే క్లిప్ మాస్కింగ్ అని మనం చేసుకోవచ్చు. రాబోయే ప్రీవియస్ క్లాస్లో మీకు అది చెప్తాను, అది ఎలా యూజ్ చేయాలి ఏంటన్నదని. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చేశానో ఏంటన్నది మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ అర్థం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
సింపుల్గా చెప్తాను చూడండి. ఈ ఫ్రేమ్ టూల్ అన్నది మీకు ఎలా ఉపయోగపడుతుందో, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనకి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఫ్రేమ్లో మనం పెట్టాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను ఇప్పటివరకు సర్కిల్ తీసుకున్నాను, ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకోవడం జరుగుతుంది. రెక్టాంగిల్లో చూడండి, ఈ రెక్టాంగిల్లో పెడదామని అనుకుంటున్నాను. ఈ గణేష్ని ఫోటో ఏదైతే ఉందో జస్ట్ దాని మీద ఒక రెక్టాంగిల్ షేప్లో నేను డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది రెక్టాంగిల్ షేప్లో ఇమిడిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం మూటులు తీసుకొని అడ్జస్ట్మెంట్ చేయాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలంటే కంపల్సరీ టూల్తోనే మూవ్ చేయాలి. ఓకేనా? అలాగే ఈ టూల్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మీరు ఈ ఫ్రేమ్ టూల్ అయితే చూడండి. నెక్స్ట్ టూల్ వచ్చి ఐడ్రాపర్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ రోజ్ కలర్ ఉంది. నేను ఇంకొక 2 కలర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లాక్ ఒకటి ఉంది, అలాగే బ్లూ ఒకటి తీసుకుంటున్నాను, తర్వాత ఎల్లో ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మూడు కలర్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఈ 3 కలర్స్ ఎలా పిక్ చేయాలి అంటే, ఈ కలర్స్ని నాకు పర్ఫెక్ట్గా కావాలి, ఇంకో ఇమేజ్కి వాడాలి అనుకున్నప్పుడు అదే కలరు నాకు పిక్ చేయాలి అంటే ఆ కలర్ని నేను తీసుకోవాలి. అందుకు ఈ ఐడ్రాపర్ టూల్ ఏదైతే ఉందో దాని మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఒకసారి చూడండి, నేను క్లిక్ చేస్తున్నాను, ఆ కలర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు అది క్లారిటీ మీకు అర్థం కాలేదు ఇంకానే ఏంటన్నది, అది ఎలా తీసుకోవాలి ఏంటన్నది ఒకసారి నేను చెప్తాను. నేను ఫర్ సపోజ్ నా గ్యాలరీలోంచి ఏదో ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకుంటున్నాను, మీరు గమనించండి. ఓకే, నా గ్యాలరీలోంచి సైడ్ ఫ్రేమ్స్, నా గ్యాలరీలోంచి ఒక నా గ్యాలరీలోంచి ఒక అమ్మాయి ఫోటో అయితే నేను తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు నాకు ఈ సారీ కలర్ కావాలి. ఈ సారీ కలర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి, ఈ సారీ ఏ కలర్లో ఉంది ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి ఇక్కడ ఏదైతే మనం చూడండి, ఐడ్రాపర్ టూల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఒక పెన్ టైప్ వస్తుంది, ఆ డ్రాప్ టైప్ వస్తుంది. మనం ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పైన ఫోర్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ఫోర్గ్రౌండ్ మీద ఆ కలర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఆ కలర్ క్లిక్ చేస్తే అది ఏ కలరో ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ కలర్ని తీసుకెళ్ళి మనం వేరే వాటికి అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, అలాగే నేను ఇక్కడ ఈ బ్లౌజ్ మీద చూడండి, ఈ బ్లౌజ్ మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా కలర్ మారిపోయింది. అలాగే స్కిన్ టోన్ మీద క్లిక్ చేస్తున్నాను, స్కిన్ టోన్ ఏ కలర్లో ఉందో ఏంటన్నది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా? మీరు ఈ ఫోర్గ్రౌండ్లో మాత్రం గమనించండి అది ఏ కలర్లో ఉంది ఏంటన్నది. ఇప్పుడు ఈ సారీ అంచు మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, ఈ సారీ అంచు మీద క్లిక్ చేశాను. సారీ అంచు మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, ఫోర్గ్రౌండ్లో కలర్ మారిపోతుంది, ఆ కలర్ తీసుకుంటుంది. అలాగా మీరు ఎక్కడ క్లిక్ చేసినా బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ ఐడ్రాపర్ టూల్ అన్నది ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందులోనే చూడండి, ఇందులోనే ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ 3D మెటీరియల్ టూల్ అనేది, ఇవన్నీ మీరు 3D ఆబ్జెక్టులు తీసుకున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ ఇందులోనే చూడండి కలర్ శాంపిల్ టూల్.
ఇది కూడా అదే పర్పస్ మీద పనిచేస్తుంది. ఇక్కడ మనం చూడండి ఇది ఎలా పనిచేస్తుంది అంటే, నేను జస్ట్ యొక్క టూల్ ఎక్కడైతే పేస్ట్ చేస్తున్నానో, ఎక్కడైతే పెడుతున్నానో ఈ టూల్ని, దానికి సంబంధించిన ఆర్ ఎంత ఉంది, గ్రీన్ ఎంత ఉంది, బ్లూ ఎంత ఉంది, అంటే రెడ్ ఎంత ఉంది. ఇప్పుడు ఈ బ్లూ మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయడంతోనే ఇక్కడ ఆర్జీబీ ఎంత ఉన్నాయి అన్నది మీకు క్లియర్గా చూపిస్తుంది. చూడండి, ఆర్ ఎంత ఉంది, 5 ఉంది, గ్రీన్ ఎంత ఉంది, 138 ఉంది, బ్లూ ఎంత ఉంది, 221 ఉంది. దాని మెజర్మెంట్ ఎంత ఉన్నది ఏంటన్నది ఇక్కడ మీకు చూపిస్తుంది. అలాగే నేను ఇంకొకసారి ఈ పక్కన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ పక్కన క్లిక్ చేస్తే 1 ఇది, 2 ఇది, అది గుర్తుపెట్టుకోండి. ఇది -1, ఇది -2. ఇక్కడ చూడండి, ఇదే టేబుల్లో పక్కన ఉన్న ఇన్ఫో టేబుల్లో మాత్రం చూడండి, -1, -2 వచ్చేసి 198, 100. అంటే ఈ -2 వచ్చి ఇక్కడ ఉన్న -2 కలర్ ఇక్కడ చూపిస్తుంది. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ కలర్స్ వర్క్ మీద పనిచేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. కలర్స్ మనం ఇచ్చుకునేటప్పుడు కలర్స్ మీద పనిచేస్తే కలర్స్ ఎలా వాడాలి, ఏంటి, దేనికి ఎంత కలర్ ఇచ్చుకోవాలి, ఎప్పుడు ఏ కలర్ వాడాలి అన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది ఐడ్రాపర్ టూల్ మీకు ఎలాగంటే రాబోయే క్లాస్లో ఇంకా డెప్త్గా చెప్తాం అయితే జరుగుతుంది. ఇవి అయితే ఒకసారి మీరు టచ్ చేసి అయితే వదిలేయండి. అలాగే రోలర్, ఇది ఎంత మెజర్మెంట్స్ ఉంది ఏంటి, ఇవి మీకు అంతగా ఉపయోగపడవు. ఏంటన్నది మీకు ఒకసారి చెప్తాను. నెక్స్ట్ నోటు, మనం ఎప్పుడైనా సగం డిజైన్ చేసి వదిలేసాం, జస్ట్ ఇక్కడ నెక్స్ట్ డిజైనర్కి మనం ఈ వర్క్ను పంపాలి అనుకున్నప్పుడు జస్ట్ చిన్న మెసేజ్ రూపంలో నోట్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏం రాసినా సరే మీరు నెక్స్ట్ ఓపెన్ చేసే వాళ్ళకి నోట్ రూపంలో వాళ్ళు ఓపెన్ చేసి చదివితే నెక్స్ట్ వాళ్ళు డిజైన్ చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే నోట్ తర్వాత మనం డిలీట్ చేయాలంటే ఆ కిందనే డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది, అక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నోట్ డిలీట్ అయిపోతుంది. అలాగే కౌంట్, మనం నెంబరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్కువ ఇమేజెస్ ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కానీ మనం నెంబరింగ్ ఇచ్చుకొని దానికి ఒక మెసేజ్ రూపంలో మనం రాసుకోవడం కూడా చేయొచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ జ్యువెలరీలు ఉన్నాయి, ఒక 3 జ్యువెలరీస్ ఉన్నాయి అనుకోండి, దీనికి 1 ఇచ్చుకుంటున్నాను, మీకు కనపడడం లేదు, నేను బ్లాక్ ఇంక్లో పెట్టుకుంటాను. 1, అలాగే సైజ్ కూడా పెంచుకుంటున్నాను, ఒక 50. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, అలాగా నేను నెంబరింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అది మీ చాయిస్ని బట్టి అది ఎలా వాడాలి, ఆ నెంబరింగ్స్ ఎలా వాడాలి ఏంటన్నది మీరు చూసుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టూల్ ప్యానెల్లో నేను ఏది ఓపెన్ చేసినా సరే ఈ పైన ఉన్న చూడండి మెనూ ఆప్షన్స్, ఇందులో కూడా మీరు గమనిస్తూ ఉండాలి. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మీకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. నేను ఇక్కడ 1, 2, 3 అయితే ఓపెన్ చేశాను, దానికి సంబంధించి ఇక్కడ ప్రాపర్టీస్ అయితే దాని ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి చూడండి ప్రతిదీని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని సైజ్ ఎంత ఉండాలి, అది ఏ కలర్లో ఉండాలి, దాని ప్రాపర్టీస్ మాత్రం ఇక్కడే ఉంటాయి, అది మాత్రం చూడండి. నెక్స్ట్ హీలింగ్ బ్రష్ టూల్ ఎలాగ ఏంటి అన్నది మీకు చూపెడతాను. నేను చిన్న ఎగ్జాంపుల్కి ఈ అమ్మాయికి ఎక్కడైనా ఒక చిన్న డాట్ లాంటిది అయితే పెట్టుతున్నాను. ఫర్ సపోజ్ ఓకే, ఈ అమ్మాయికి అయితే నేను ఒక మచ్చ లాంటిది అయితే ఉంది అని అనుకోండి. ఫర్ సపోజ్ ఏదైనా ఒక మచ్చ లాంటిది అయితే ఉంది అని అనుకోండి. ఈ మచ్చని ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్ మీద ఒక మచ్చ అనుకోండి ఇది. అప్పుడు మనం ఏ టూల్ నడతామంటే స్పాట్ హీలింగ్ టూల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. షార్ట్కట్ వచ్చి జే. దీని సైజు పెద్ద చేసుకోవడానికి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీరు సైజు పెద్ద చేసుకోవచ్చు. ఇక్కడ పైన మెనూలోకి వెళ్ళి మీరు సైజు పెద్ద చేసుకోవచ్చు. తర్వాత దాని హార్డ్నెస్ ఎంత ఉండాలి, తర్వాత ఈ స్కేలింగ్ ఎంత ఉండాలి, అది ఏ యాంగిల్లో ఉండాలి, రౌండ్నెస్ ఎంత ఉండాలి ఏంటన్నది మీరు ఇక్కడ
మీరు ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేస్తా అంటేనే తెలుస్తుంది ఈ సైజ్ ఎంత ఉండాలి ఏంటనేది. ఒకసారి చూడండి. నేను ఒక సైజు ఒక 97 అలా ఇచ్చేసుకున్నాను. నాకు ఇంకా కొద్దిగా తక్కువ ఇస్తున్నాను. ఓకే, 89 అలాగ ఇచ్చుకున్నాను. ఈ మచ్చ, నల్ల మచ్చ ఏదైతే ఉందో ఈ మచ్చని నేను రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, దానికి ఏ టూల్ వాడానంటే స్పాట్ హీలింగ్ టూల్. ఇక్కడ చూడండి, ఇందులో చాలా ఉంటాయి. స్పాట్ హీలింగ్ బ్రష్, షార్ట్కట్ వచ్చి జే. ఎప్పుడైతే ఆ టూల్ తీసుకుంటే నాకు ఇలాగ ఒక బ్రష్ టైప్ వస్తుంది, అదే ఒక సర్కిల్లా వస్తుంది. ఈ నల్ల మచ్చ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఇందులోనే ఇంకొక చూడండి, హీలింగ్ బ్రష్ టూల్. ఇది కూడా ఇదే పర్పస్లో పనిచేస్తుంది. హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే మనం ఎక్కడైనా స్కిన్ తీసుకొచ్చి, అంటే స్కిన్నే కాదు ఏదైనా బాగున్న ప్లేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సేమ్ ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉన్న ప్లేస్లో ఉందో దాన్ని హీల్ చేయడం. అంటే హీల్ చేయడం అంటే మీనింగ్ అదే కదా. దాన్ని బాగున్న ప్లేస్లో పెట్టడం, డ్యామేజ్ అయిన ప్లేస్లో పెట్టడం. ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూడండి, దీని పక్కనే, ఈ మచ్చ పక్కనే ప్లేస్ బాగుంది, కానీ ఈ మచ్చ చిరాగ్గా ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ రెండు టూల్ మనం వాడినప్పుడు ఆల్ట్ కంపల్సరీ ప్రెస్ చేయవలసి వస్తుంది. ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఏదైతే ఉందో మీరు సరిగ్గా గమనించండి, ఏదైతే మచ్చ ఉందో ఆ మచ్చ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మచ్చు హీల్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందులోనే రెండో టూలు, ఇందులోనే ప్యాచ్ టూలు. ఇది ప్యాచ్ వర్క్లు చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఈ మైంగ్ ఉన్న గోరింతాకైతే నచ్చలేదు. ఇది ఈ ఇక్కడ ఈ నచ్చలేదు. ఈ గోరింతాకి నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, తీసుకొచ్చి పక్కకు జరిపాను. దాన్ని సెలెక్ట్ చేసి పక్కకు జరిపాను. ఓకే, మళ్ళీ నేను కావాలనుకుంటున్నాను. అయితే అది పోయింది కదా. ఈ పక్కనే ఉన్న దాన్ని తీసుకొచ్చి జరుపుతున్నాను. అలాగా మనం ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాచ్ టూల్ అన్నది అదవుతుందా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు ఈ అమ్మాయికి బొట్టు అవసరం లేదు అని అనుకుంటున్నాను. జస్ట్ ఈ కుంకుమ బొట్టు ఎంతవరకు ఉందో అంతవరకు నేను సెలెక్ట్ చేసుకుని జస్ట్ పక్కకు జరుపుకుంటున్నాను. మరీ దూరం కాదు, పక్కకు జరుపుకుంటున్నాను. ఎప్పుడైతే పక్కకు జరుపుకున్నామో ఆటోమేటిక్గా ఆ బొట్టు అన్నది రిమూవ్ అయిపోయింది. ఇది ప్యాచ్ టూల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక టూల్ని సెలెక్ట్ చేసుకున్నానో ఆ కింద టూల్స్ అన్నీ అదే విధంగా వర్క్ చేస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ లాస్ట్ చూడండి. ఇది కూడా ఒకసారి లాస్ట్ చూడండి. లాస్ట్ టూల్ వచ్చి రెడ్ ఐ టూల్. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మీకు అదే పర్పస్లో పనిచేస్తుంది. రెడ్ ఐ టూల్. ఈ రెడ్ ఐ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటంటే చాలామంది ఫోటోగ్రాఫర్లు ఒక్కొక్కసారి తీసేటప్పుడు ఏమవుతుందంటే కళ్ళు రెడ్గా పడడం జరుగుతుంది. అప్పుడు ఏమిటంటే మీకు ఎగ్జాంపుల్కి ఒక ఇమేజ్ తీసుకుని చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఒక రెడ్ ఇమేజ్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో కళ్ళు బాగా రెడ్గా పడ్డాయి. వీటిని రిమూవ్ చేయడానికి జస్ట్ ఆ టూల్ తీసుకుంటే సరిపోద్ది. ఇందులోనే మీరు చూడండి, రెడ్ ఐ టూల్ అని ఉంటుంది. రెడ్ ఐ టూల్ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే కళ్ళు రెడ్గా ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాక్గా తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడండి, ఈ కన్ను బ్లాక్గా తీసుకుంది. ఈ కన్ను మీద కూడా క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేశాను, కళ్ళు అయితే బ్లాక్గా తీసుకున్నాయి. అలాగా ఇందులో ఈ రెడ్ ఐ టూల్ మాత్రం ఉపయోగపడుతుంది మీకు. అలాగే బ్రష్ టూల్. నెక్స్ట్ వచ్చి బ్రష్ టూల్ వచ్చి ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నది మీకు ఒకసారి డీటెయిల్గా చెప్తాను. బ్రష్ టూల్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనకి. బ్రష్ టూల్లో చాలా మోడల్స్ ఉంటాయి. నేను ఎప్పుడైతే బ్రష్ టూల్ని సెలెక్ట్ చేశానో బ్రష్ టూల్స్లో 4 రకాల బ్రషెస్ అయితే ఉన్నాయి. ఇదైతే మీరు గమనించండి. నేను ఫస్ట్ బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షార్ట్కట్ వచ్చి బి. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ పైన అయితే ఓపెన్ అయినాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ బ్రష్, తర్వాత బ్రష్ సైజ్ ఏంటి, దాని హార్డ్నెస్ ఏంటి, ఇంకా బ్రష్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, దాని యాంగిల్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది ఇక్కడ
ఇక్కడ చూపిస్తుంది చూడండి. యాంగిల్ ఎలా కావాలితే అలా మార్చుకోవచ్చు. అలాగే సైజ్ ఎంత కావాలితే అంత పెట్టుకోవచ్చు. అలాగే హార్డ్నెస్ ఎంత ఉండాలి ఏంటి అన్నదని ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ పక్కన ఉన్న బ్రష్ సింబల్ చూడండి. దీని మీద అయితే క్లిక్ చేయగానే రైట్ సైడ్ మనకి ఒక బ్రష్కి సంబంధించి బ్రష్లో ఇంకా మోడల్స్ అయితే మనకి ఓపెన్ అవుతాయి. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి బ్రష్లో ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ మనకి ఇక్కడైతే చూపిస్తున్నాయి. ఈ టేబుల్ అయితే ఒకసారి గమనించండి. ఏదైనా ఒక బ్రష్ సెలెక్ట్ చేసుకుంటే దాని సైజ్ ఎంత ఉండాలి అక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తాయి. అలాగే దాని హార్డ్నెస్ ఉండాలి, దాని షార్ప్నెస్ ఎంత ఉండాలి ఏంటన్నదిని, స్పేసింగ్ ఎంత ఉండాలి ఏంటన్నదిని ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ప్రతిదీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఏ బ్రష్ తీసుకున్నా ఇక్కడ చాలా బ్రషెస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ తీసుకోవచ్చు. అయితే అది ఎలాగ ఉండాలి ఏంటి అన్నది మీరు ఇక్కడ దాని టెక్స్చర్ ఎలాగ ఉండాలి, డ్యూయల్ బ్రష్, కలర్ డైనమిక్, ఇవన్నీ ఇక్కడ చూడండి. ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి, నాయిస్ ఉండాలా, బిల్డ్ అప్ ఎలాగ ఉండాలి, ఇవన్నీ మీరు ఒకసారి చూడండి. బ్రష్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఈ బాక్స్లో అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైతే బ్రష్ సెలెక్ట్ చేసుకున్నారో ఈ ఐకాన్ దగ్గర బ్రష్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ అన్ని బ్రషెస్ అవుతున్నాయో ఇంకా మోర్ బ్రషెస్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయబోతుకి మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది స్క్రీన్ మీద. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని డిఫాల్ట్గా ఉన్నాయి అయితే ఉంటాయి. ఇందులో మీరు కావాల్సిన బ్రష్ ఏదో ఒకటి, నేను ఒక సర్కిల్ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకున్నాను. ఓకే, దీని సైజు పెంచుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉండొచ్చు చూడండి సైజు. నేను ఒక 500 అలా పెట్టుకున్నాను. నేను ఎప్పుడైతే చూడండి ఎప్పుడైతే ఆ బ్రష్ అయితే తీసుకున్నానో ఆ బ్రష్కి సంబంధించి ఈ విధంగా పడుతుంది. ఒకసారి ప్రాపర్టీస్ అయితే గమనించండి. బ్రష్కి సంబంధించి మీకు అన్నీ ఒకసారి రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ బ్రష్ తీసుకుంటున్నాను, ఇంకొక బ్రష్ అయితే తీసుకుంటున్నాను. ఇది చూడండి, ఇది ఎలా పడుతుందో లైట్గా పడుతుంది. ఓకేనా, తీసుకున్నాను. ఇది ఎలా ఉందంటే తీసుకుని క్లిక్ చేస్తే ఇది ఎలాగుందంటే నాయిస్ వచ్చినట్టుంది. ఈ బ్రష్ ఎందుకు నాయిస్ వచ్చినట్టుందంటే ఇక్కడ ఒపాసిటీ చూడండి 39 ఉంది. మనం 39 ఉంది. దీన్ని 100 ఇచ్చుకుంటే థిక్గా పడడం జరుగుతుంది. ఓకే, చూసారా, ఈ ఒపాసిటీ ఇంకా తగ్గించుకున్నాం అనుకోండి మనం నాయిస్ వచ్చినట్టు కొద్దిగా పల్స్గా పడినట్టు ఉంటుంది బ్రష్. ఓకేనా, చూసారా కదా. అలాగే నేను ఇంకొక రకం బ్రష్ తీసుకుంటున్నాను చూడండి. నేను ఆ రకం బ్రష్ అయితే తీసుకుంటున్నాను చూడండి. బ్రష్ తీసుకున్నాను. ఇక్కడ స్పేసింగ్ అయితే కొద్దిగా దూరంగా ఇచ్చుకుంటున్నాను. అలాగే సైజ్ వచ్చి కొద్దిగా చిన్న సైజ్ అయితే పెట్టుకుంటున్నాను. యాంగిల్ వచ్చి కొద్దిగా క్రాస్కి అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా, క్రాస్కి అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది చూడండి ఎలాగ వస్తుందో. అలాగే దీని ఆపోజిట్ పెంచుకుంటున్నాను కొద్దిగా ముద్దగా పడేలాగా, అంటే థిక్నెస్ వచ్చేలాగా. చూడండి, దీనికి డిఫరెన్స్ ఉందా. అది బ్రష్ అన్నది ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలి, కానీ ఇందులో చాలా టైప్స్ ఆఫ్ బ్రష్లు అయితే ఉంటాయి. అలాగే న్యూ బ్రష్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక ఇమేజ్ని బ్రష్ కింద ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటన్నది నేను రాబోయే క్లాసులో అయితే చెప్తాను. బ్రష్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బ్రష్ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఓకేనా, ఇవన్నీ పోవాలంటే Ctrl+Z. ఓకేనా, మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి అంటే Ctrl+Z, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే Ctrl+Shift+Z. జరిగిపోయిన స్టెప్ని, ఒకవేళ తప్పు అయిపోయిన స్టెప్ని మనం వెనక్కి తీసుకురావాలంటే Ctrl+Z. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇందులోని ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. ఇంకా ఇందులో బ్రషెస్ అయితే చాలానే ఉన్నాయి. మీరు ఒకసారి అయితే పెన్సిల్ టూల్, ఇవి అయితే ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఈ ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు తెలియదు. తర్వాత కలర్ రీప్లేస్మెంట్ టూలు, తర్వాత మిక్సర్ బెల్స్ టూలు, బ్రష్ టూలు, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, అలాగే ఇవి మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఈ పైన చెప్పిన రెడ్ ఐ టూలు, తర్వాత స్పాట్ హీలింగ్ టూలు, కలర్ సెలెక్షన్, కలర్ పిక్ టూలు, ఇవి బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టాంప్ టూల్, ఈ క్లోనింగ్ స్టాంప్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నా మీకు
చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక ఇమేజ్ని అయితే తెచ్చుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను ఒక ఇమేజ్ని అయితే తెచ్చుకున్నాను. ఇవన్నీ రిమూవ్ అయిపోవాలంటే కంట్రోల్ జెడ్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ రిమూవ్ అయిపోతాయి. ఓకేనా. నేను ఒక క్యాట్ని అయితే ఫర్ సపోజ్ ఇవే ఉన్నాయి, ఈ కళ్ళే ఉన్నాయి. ఈ క్లోనింగ్ టూల్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటన్నా చెప్తాను. ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళు ఏదైతే ఉన్నాయో నేను ఒక కన్నుని కొద్దిగా మసగ్గా చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ కన్ను లేదు అని అనుకుందాం. ఈ క్లోనింగ్ టూల్ ఉపయోగించి కన్ను లేదనుకుందాం. ఇక్కడ క్లోనింగ్ టూల్ ఉపయోగించి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనే చెప్తాను. యువతల కన్ను బాగుంది కదా, దీన్ని తీసుకెళ్ళి అక్కడ క్లోన్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటన్నా చూడండి. ఈ క్లోనింగ్ టూల్ తీసుకున్నాను, దీని షార్ట్ కట్ వచ్చి ఎస్ తీసుకున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేశాను. సారీ, చూడండి. ఎప్పుడైతే నేను ఇది ఎలాగ ఏంటన్నా చెప్తానో, ఆల్ట్ పట్టుకొని ఈ కన్ను నాకు ఎంతవరకు కావాలో బ్రష్ సైజ్ అంతా పెంచుకొని ఆల్ట్ పెట్టుకొని క్లిక్ చేశాను. తీసుకెళ్ళి సేమ్ ఈ ముందు ఏదైతే కన్ను ఉండేదో అక్కడ ఒక క్లిక్ ఇచ్చాను. ఆల్ట్ పట్టుకోండి, ఆల్ట్ పట్టుకోకపోతే మీకు రాదు. ఇప్పుడు చూడండి, యాజ్ టీజ్గా పాత కన్ను ఎలాగుందో అదే విధంగా తీసుకోవడం జరిగింది. ఈ క్లోనింగ్ టూల్ అన్నది అదే పర్పస్లో పనిచేస్తుంది. అలాగే ఇందులో ప్యాటర్న్ స్టాంప్ టూల్ కూడా ఉంటుంది. ఇది కూడా ఇదే పర్పస్ ఉపయోగపడుతుంది. మనం ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎక్కడైతే ఓపెన్ అవుతాయి, ఈ పైన ఆ ప్యాటర్న్ ఎలాగా పాతది ఏదైనా ప్యాటర్న్ మనం డిఫాల్ట్గా పెట్టుకుంటే అందులోంచి తీసుకెళ్ళి మనం నచ్చిన ప్లేస్లో క్లోనింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ టూల్స్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. అర్థమవుతుందా? మీకు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఇందులో ఇప్పుడు చెప్పిన టూల్లో ఏదైనా అర్థం అవ్వకపోతే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే గైస్, ఈ రోజు వరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ క్లాస్. ఒకవేళ అర్థమై ఉంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ ముందుగానే మీ సెల్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.